హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద బుక్ ఆఫ్ క్లారెన్స్ ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగాడేలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది, నచ్చింది కూడా. మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు ఇంకొక మూవీ చూసిన, ద బ్లాక్ స్వామ్. తొక్కలో సినిమా రివ్యూ ఇవ్వడానికి కూడా అర్హత లేదు ఆ సినిమాకి. సో మీ డేటా అయితే సేవ్ చేసుకోండి. ఆ సినిమాకి నేను రివ్యూ ఇవ్వను. ఒక సినిమా నచ్చినా నచ్చకపోయినా చెప్తా. రివ్యూ ఆ సినిమాకి నేను ఇవ్వలేకపోతున్నా అంటే అది ఎంత టార్చర్ చేసిందో మీకు అర్థమై ఉంటుంది. అసలు సినిమా అనాలు కూడా అనిపించట్లేదు దానికి. మరి ఈ మూవీ విషయానికి వస్తే, ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బైబిల్ కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీ ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 40 మిలియన్స్ బడ్జెట్తో తీస్తే కేవలం 6 మిలియన్స్ మాత్రమే వసూలు చేసింది. అంటే ఒక బాక్స్ ఆఫీస్ బాంబ్ అన్నమాట. ఈ బాంబు మన మీద ప్రయోగించారు. మరి ఎలా ఉందో చెప్తా. 2 hours 9 minutes ఉంది. పెద్ద సినిమానే, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న సాంగ్ వస్తుంది, అక్కడ కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది. అది స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫస్ట్ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, జెరూసలంలో ఉంటున్న క్లారెన్స్ అనే మన హీరో దేవుడు పంపించిన బిడ్డని, మెస్సయ్యని జనాల్ని నమ్మిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే తనకి చాలా అప్పులు ఉన్నాయి. సో అప్పులు బాధపడలేక అండ్ ఇంకా వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఇంకా మంచి మనిషిగా నమ్మించి చలామణి అవుతుంటాడు. మరి మన హీరోని లాస్ట్కి ఏం చేశారన్నదే మూవీస్ చూసి తెలుసుకోవాల్సిందే. మరి మూవీ చూసాకైతే ఇలాంటి మూవీ మన వాళ్ళకు ఎక్కదు, బాగుంటే మాత్రమే చూస్తారు. నాకు మూవీ స్టార్టింగ్ ఒక 30 minutes అయితే బాగుంది, ఫన్నీ వేలో అలా వెళ్ళింది. కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ అవుతుందేమో అనుకున్న తర్వాత నుండి ఇంకా స్మాష్. అసలు క్లైమాక్స్లో ఏం చెప్పాలనుకున్నారో తెలీదు. జీసస్ క్రైస్ట్ కథని కొంచెం సరదాగా కామెడీగా చూపిద్దాం అనుకున్నారు. సో ఇది కొంచెం మతపరంగా కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, రాజకీయంగా కూడా. కానీ లైన్ అయితే క్రాస్ చేయలేదు. కొత్తగా ఏం జరిగింది? ఏమీ జరగలే, ఏమీ బాగలేదు, నాకేమీ నచ్చలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? అయినా తెలుగు డబ్బింగ్ చేసేటప్పుడే తెలిసిపోద్ది ఈ జాన్రా మన వాళ్ళకి ఎక్కదు. అది ఎంతో పర్ఫెక్ట్గా ఉంటే చూడొచ్చు, కానీ కష్టమే. ఇప్పుడు మనకి దొంగ బాబాల్లో అక్కడ అలా క్యారెక్టర్, లాస్ట్కి ఇంకా జీసస్ క్రైస్ట్ని సిలువ వేసినట్టు ఆ టైప్లో ఆ సీన్ పెట్టారు. అది సినిమా ఏంటో అర్థం పరమార్థం లేకుండా ముగించారు. సో దానివల్ల ఎక్కలేదు చాలామందికి. ఫన్నీ ఉంటుంది అనుకుంటే ఫన్నీ లేదు, డ్రామా లేదు. మరీ 2 hours అంటే ఏముందని చూడాలో అర్థం కాలేదు. హాలీవుడ్ ఆడియన్స్కే నచ్చలేదు, అందుకే బాక్స్ ఆఫీస్ బాంబ్ అయింది. యాక్టర్స్ బాగానే పర్ఫామ్ చేశారు. ట్రైలర్కి మూవీకి మాత్రం ఏ మాత్రం సంబంధం లేదు. టెక్నికల్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి మూవీలో. అండ్ విజువల్స్, లొకేషన్స్ మస్తు అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నచ్చింది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ పెయిన్ఫుల్ బ్రో. మరి ఈ మూవీకి మా వరల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియోని వస్తే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.